హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఈ వీడియోలో యూట్యూబ్లో వీడియో ఎలా అప్లోడ్ చేసుకోవాలి అనేది నేను తెలియజేస్తున్నాను. సో కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకి సరే బేసిక్ సరిగ్గా తెలియక ఎన్నో వీడియోలు చూస్తాము. సో సరిగ్గా అర్థం కావు కొన్ని. సో ఇది నేను ఎలా వీడియో అప్లోడ్ చేస్తాను ఎలా అనేది నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. సో వీడియో కొంచెం లెంతీగా ఉన్నా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. సో ఫస్ట్ ఏంటంటే ప్లేస్టోర్లో వెళ్ళాలి. ప్లేస్టోర్లో కైన్ మాస్టర్ అని అది యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో ఇదేంటంటే వీడియో ఎడిట్ చేసే యాప్ అనమాట. సో స్పెల్లింగ్ చూసుకొని కొట్టాలన్నమాట. కైన్ మాస్టర్ అని చెప్పేసి టైప్ చేసిన తర్వాత సో కింద మనకి ఒకటి రెడ్ ఆర్ పింక్ ఇష్లో అలా కైన్ మాస్టర్ కే అని ఉండి డాట్ ఉంటుంది. సో అదనమాట. ఆల్రెడీ నా ఫోన్లో ఉంది కాబట్టి అప్డేట్ అని చూపిస్తుంది. అదే కొత్తగా ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళకేమో ఇన్స్టాల్ అని చూపిస్తుంది. సో కొత్తగా లేని వాళ్ళకి ఇన్స్టాల్ అని చూపిస్తుంది అనమాట. సో ఇలా అప్డేట్ అని చూపిస్తుంది నా ఫోన్లో. సో ఇలాగా ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులో ఏంటంటే మనము యూట్యూబ్లో పెట్టే వీడియోస్ని మనం ఇందులో కొన్ని వీడియోస్ తీసుకుంటాం కదా, మొత్తం లెంత్గా ఉన్న వీడియో తీయలేమన్నమాట. సో వీడియో చిన్నగా తీసుకొని ఉంటాం కాబట్టి అవన్నీ వీడియోస్ అన్నీ ఇందులోకి తీసుకొచ్చి ఈ కైన్ మాస్టర్లో మనం వీడియోని ఎడిట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే బ్యాక్ వెళ్ళిపోండి. ఆల్రెడీ చూడండి నా దగ్గర కైన్ మాస్టర్ అనేది యాప్ ఉంది అనమాట నా ఫోన్లో. ఇలా ఉంది చూడండి. సో కొంచెం లైట్ రెడ్ కలర్లో ఉండి కే అని ఉండి సో డాటుగా ఉంది చూడండి. అది ఆ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో అదే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏంటంటే దాన్ని ఓపెన్ చేయాలన్నమాట. సో యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. సో ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఏంటంటే పైన కైన్ మాస్టర్ అని ఉండి క్రియేటర్ అని ఉంది చూడండి, అది ఓపెన్ చేసుకోవాలి. అది ఓకే కొట్టేసుకోవాలి. కొట్టుకున్న తర్వాత ఇట కింద 9:16 అని ఉంది, అది షార్ట్కి యూజ్ చేయాలి. సో 16:9 ఉంది, అది లాంగ్ వీడియోకి యూజ్ చేయాలి. సో ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఏంటంటే షార్ట్ వీడియోనే చేస్తున్నాను. సో షార్ట్ వీడియోకి సంబంధించిన ట్యాగ్ని అయితే ఇచ్చేసుకోవాలన్నమాట. మనం ఆ పేరు ఏ పేరు అయితే యూట్యూబ్లో మనం పెట్టుకుంటున్నామో సో అదే అనమాట. నేనైతే పెరుగు చారు ఎడిట్ చేస్తున్నాను ప్రస్తుతానికి. సో అందుకని పెరుగు చారు పెట్టేసి కింద క్రియేట్ అని పెట్టాను. ఇదేంటంటే యాడ్ వస్తుంది. ఇలా యాడ్ వచ్చినప్పుడు దాన్ని ఒకసారి ప్రెస్ చేసి మళ్ళీ ఇంటూ మార్క్ని ఇంకోసారి ప్రెస్ చేశాక సో ఆ యాడ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో దాన్ని అన్నీ ఏవి ఓకే కొట్టకూడదు. సో వాటిని అన్నిటినీ ఇంటూ సింబల్ మీద కొట్టేస్తే అవి వెళ్ళిపోతాయి అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం ఏ వీడియోనైతే ఎడిట్ చేస్తున్నామో ఆ వీడియోకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి కదా, అవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇవి ఇందులో కూడా ఆర్డర్ వైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనము వీడియోస్ అన్నీ కింద మీద సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనము ఎడిట్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఏ వీడియో ఫస్ట్ రావాలి, ఏ వీడియో సెకండ్ రావాలి అనేది మనం ఒక ఐడియాతో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా చూడండి. సో ఇప్పుడు అన్నీ సెలెక్ట్ చేసుకున్న వీడియోలు అన్నిట్లో నేను కొంచెం ఏంటంటే వీడియోని కట్ చేయాలి కదా. సో ఇప్పుడు ఎక్కడి నుండి నాకు వీడియో అవసరం ఉంది, సో అవసరం లేని దగ్గర నేను ఇలా డ్రాగ్ చేస్తూ ఇక్కడ ఒక లైన్ లాగా ఉంది చూడండి. సో ఈ గీతలా ఉంది కదా, దాన్ని అక్కడి వరకు నాకు ఆ వీడియో సరిపోతుంది అని చెప్పేసి సో అందులో ఏంటంటే కత్తెర సింబల్ ఉంటుంది పక్కకి, ఆ కత్తెర సింబల్ని సెలెక్ట్ చేసేసి ట్రిమ్ అని ఉంది చూడండి. సో అందులో స్ప్లిట్ అని కొట్టేయాలి. సో స్ప్లిట్ అని కొడితే మనకి ఎక్కడి వరకు అవసరం ఉందో అవసరం లేని దగ్గర పెట్టేస్తే దాన్ని కట్ అయిపోతుంది అనమాట. సో ఎక్కడి వరకు కావాలి అక్కడి వరకు చూసుకోవాలి. రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ, అందులో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఉంది. సో అవి చూసుకొని మనం కట్ చేసుకోవడమే. సో కట్ చేసుకున్న దాని మీద నొక్కి సో డిలీట్ బటన్ నొక్కేస్తే అది డిలీట్ అయిపోతుంది అనమాట. సో అలాగే ఆ వీడియోని చూస్తూ సో మనకి ఎక్కడెక్కడ అవసరం ఉంది, ఎక్కడెక్కడ అవసరం లేదు, సో వీడియో కొంచెం లెంతీగా ఉంది, షార్ట్గా చేయాలి అని అంటే సో ఇప్పుడు మనం 1 మినిట్ వీడియోని మనం కరెక్ట్గా 1 మినిటే వీడియో తీయలేం కదండి. అది 3 మినిట్స్ అవుతుంది, 4 మినిట్స్ అవుతుంది, ఒకసారి 10 మినిట్స్ కూడా అవుతుంది. సో మనకు అవసరం ఉన్న పార్ట్ మాత్రమే చూసుకొని కట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను చూడండి, పోపు గింజలు వేసేటప్పుడు మనం అన్నీ పక్కన పెట్టుకుంటే పర్వాలేదు, కానీ ఒక్కొక్కటి మర్చిపోతాం. ఆ మర్చిపోయేలోపు సో వీడియో రన్ అవుతూనే ఉంటుంది. సో మనం ఒక్కరం ఉంటే ఎవరైనా తీసేవాళ్ళు ఉంటే ఓకే, కానీ తీసేవాళ్ళు లేకుంటే మనం ఒక్కరమే చేసుకోవాలంటే చాలా కష్టమవుతుంది. అది ఎడిట్లో మనం అదంతా చేసుకోవాలన్నమాట. చూడండి. సో నేను ఇక్కడ ఏం చేశానంటే
ఇవన్నీ పోపు గింజలు ఫాస్ట్గా వచ్చేలాగా ఎక్కడైతే డ్రాగ్ అయిందో సో అక్కడ లేట్గా చేయకుండా అక్కడ నేను అది పెట్టుకొని సెలెక్ట్ చేసుకొని ఎక్కడి వరకు అవసరం ఉంది ఎక్కడి వరకు అవసరం లేదు సో దాన్ని నేను స్ప్లిట్ అనే దగ్గర స్ప్లిట్ కొట్టేసి ఆ మిగతా పార్ట్ సెలెక్ట్ చేసి డిలీట్ అని కొట్టేస్తాను. సో నాకు అవసరం లేని పార్ట్ని నేను డిలీట్ అని కొట్టేస్తాను అనమాట. సో 2 సైడ్స్ కట్ చేయాల్సి వస్తుంది. సో మిడిల్ పార్ట్ మనకు అవసరం ఉండదు, రైట్ సైడ్ లెఫ్ట్ అయితే అవసరం ఉంటుంది, మిడిల్ పార్ట్ అవసరం లేదు. సో మిడిల్ పార్ట్ అన్నప్పుడు 2 టైమ్స్ కట్ చేయాల్సి వస్తుంది. రైట్ సైడ్ కట్ చేసుకోవాలి, లెఫ్ట్ సైడ్ కట్ చేసుకోవాలి. ఇది ఇలా చూడండి, అలా డిలీట్ చేసేసుకున్నాను ఆ పార్ట్. ఎందుకంటే ఒక్కొక్కసారి మన హ్యాండ్స్ పడతాయి, మన హ్యాండ్స్ అవసరం, ఫింగర్స్ కానీ లెగ్స్ ఏదో అంత పక్కన ఉన్నది ఏదైనా కనిపించవచ్చు. సో అవన్నీ మనం ఎడిట్ చేసుకొని మంచిగా నీట్గా ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట. సో అలాగా వీడియోని చూసుకుంటూ చేసుకోవచ్చు. అలాగే స్పీడ్ అనమాట. సో ఇప్పుడు నేను షార్ట్ వీడియో మనకు 1 మినిట్ అయితే సరిపోతుంది. ఇప్పుడున్న షార్ట్ అయితే 3 మినిట్స్ సరిపోతుంది. సో మనం 10 మినిట్స్ ఉంది కానీ అందులో ఏం కట్ చేయలేము అసలు. సో అప్పుడు ఏం చేయాలి, స్పీడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో స్పీడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అది మనకు ఫాస్ట్ మోడ్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, స్పీడ్లో నేను ఆల్రెడీ ఇది 1x ఉంటుంది. సో మనకు 2x కావాలా, సో నెక్స్ట్ ఏంటి 4x ఉంటుంది. సో 4x కావాలా, అందులో కూడా మళ్ళీ 2xలో 2x కన్నా ఎక్కువ ఉండాలి, 4x కన్నా తక్కువ ఉండాలి అని అంటే కింద ఆ సింబల్ ఇట్లా కొంచెం ఆ నెంబర్స్ని డ్రాగ్ చేయాలన్నమాట. సో ఆ నెంబర్స్ని డ్రాగ్ చేసినప్పుడు సో ఆ స్పీడ్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. సో అలా చూసి చేసుకోవాలన్నమాట. సో నేను అన్నిటినీ 2xలో పెట్టేసుకుంటున్నాను అనమాట. నా వీడియో 3 మినిట్స్ ఉంది. సో నేను దాన్ని 1 మినిట్కి నేను కన్వర్ట్ చేస్తున్నాను. చూడండి అన్నిటినీ. ఇదేంటంటే దీనికి డైరెక్ట్ అన్నిటినీ చేసుకునే ఉంటుంది, కానీ నేను ఏంటంటే ఇది మీకు నిదానంగా ఫస్ట్ కదా, కొత్తగా చూసే వాళ్ళు చేసే వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళకు కొంచెం తెలియాలని చెప్పేసి ఇలా ఈ మెథడ్లో నేను చెప్తున్నాను. సో కొంచెము నిదానంగా చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి వన్స్ మనకు అలవాటు అయిపోయింది అని అంటే మనం డైరెక్ట్గా ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అంతా చూడండి, నాకు 2x కన్నా తక్కువ కావాలి, 1x కన్నా ఎక్కువ కావాలి. అలాంటప్పుడు నేను ఏం చేస్తుందంటే ఇక డ్రాగ్ చేసి 1.5 అలా పెట్టుకోవాలి. సో 1x కన్నా నాకు ఇంకా స్లోగా కావాలి అని అంటే ఇంకా 0.5 0.2 అట్లా ఉంది కదా, అంత తక్కువ చేసుకోవచ్చు. చూడండి ఇది నేను చాలా తక్కువగా చేశాను లాస్ట్లో. సో అలా చేసి పెట్టుకోవాలన్నమాట. సో స్పీడ్ అనేది ఇంకోటి ఏంటంటే ఈ స్పీడ్ని బట్టి స్పీడ్ ఇలా చేసి మనం ఎంత స్పీడ్ అడ్జస్ట్మెంట్ చేస్తామో అంత వాచ్ అవర్స్ కూడా చాలా తక్కువగా వస్తాయి. సో మనం వీడియో తీసేటప్పుడే పర్ఫెక్ట్గా చేసుకున్నాం అనుకోండి, సో ఎక్కువగా లెంత్ ఇవ్వకుండా పర్ఫెక్ట్గా చేసుకుంటే మనకు వాచ్ అవర్స్ అనేవి కరెక్ట్గా తొందరగా ఎక్కువ వస్తాయి అన్నమాట. అందుకే మనము ఎవరైనా వీడియో తీసేవాళ్ళు, మనం చేస్తూ వాళ్ళు తీసేవాళ్ళు ఉంటే మనకి ఈజీగా అవుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే పక్కన సో ఇప్పుడు మనం చేసిన వీడియోకి సో వాయిస్ ఓవర్ ఇవ్వడం అనమాట. కింద రికార్డింగ్ అని ఉంది కదండి ఆప్షన్స్లో, అందులో అది ఓపెన్ చేస్తే దాంట్లో స్టార్ట్ అని వస్తుంది. సో స్టార్ట్ అనగానే మన వాయిస్ని రికార్డ్ చేసుకోవాలి. స్టాప్ అనగానే మన వాయిస్ ఆగిపోతుంది అనమాట. సో మనం మాట్లాడడం స్టార్ట్ చేయని స్టార్ట్ అని కొట్టాలి. సో ఎంతవరకు మాట్లాడతామో అంతవరకు స్టాప్ అని కొట్టేసుకోవాలన్నమాట. సో ఈలోపు ఏంటంటే మనం చేసిన వీడియోకి సో వాయిస్ ఉంటుంది కదా ఆల్రెడీ, సో ఆ వాయిస్ వెళ్ళాలి అని అంటే ఆ వీడియో మీద క్లిక్ చేసి పక్కన ఆడియోదని ఉంటుందన్నమాట. సో దాన్ని మనం తీసేసేయాలి. సో ఇలాగా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. అదే మనకు మ్యూజిక్ కావాలనుకోండి, సో మ్యూజిక్ కావాలి అని అంటే పక్కన మ్యూజిక్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. ఇందులో మనకు కావాల్సిన అదేంటి సౌండ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో పక్కన రేషియో కూడా ఉంది చూడండి, 1 minute 20 seconds అని. ఇంకా ఎక్కువ కావాలి అని అనుకుంటే 2-3 times దాన్ని ప్రెస్ చేయవచ్చు. అలాగే వేరే వీడియోస్ని కూడా చేయవచ్చు. కానీ అందులోనే ఏంటంటే దాంట్లో వాల్యూమ్ కూడా తక్కువ చేసుకోవచ్చు, ఎక్కువ చేసుకోవచ్చు. సో మనకి ఎంత కావాలి ఏంటి, ఒకసారి వాల్యూమ్ ఎక్కువ వస్తుంది, ఒకసారి తక్కువ వస్తుంది. సో ఇలా ఏంటంటే దీనిపైన కిరీటం ఉంది చూడండి, అది ఎల్లో కలర్ సింబల్, అది ఉన్నాయి మాత్రము మనం సెలెక్ట్ చేసుకోలేమన్నమాట. అవి పెయిడ్ మ్యూజిక్స్. సో మనకు స్టార్టింగ్ కాబట్టి మనం అంతా పే చేసి మనం తీసుకోలేము కాబట్టి సో మిగతావి అది గ్రౌండ్ లేనివన్నీ
ఫ్రీ అనమాట మనకి. అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అది లేకుండా వాయిస్ ఓవర్ ఇచ్చుకునేది బెటర్. సో ఈలోపు ఏంటంటే సో లేయర్ అని ఉన్న దాంట్లో టెక్స్ట్ కూడా మనకు ఇష్టమైంది మనం పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే సబ్స్క్రైబ్ అని చెప్పేసి పెడుతున్నాను. సో అదేంటంటే వీడియో రన్ అవుతుంటే మనము అది కూడా ఆటోమేటిక్గా చూపిస్తుంది అనమాట సబ్స్క్రైబ్ అని చెప్పి. అందులోనే ఫ్రాంట్ సైజు కూడా సో దాని స్టైల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనము. సో బోల్డ్గా చేసుకోవచ్చు, కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, అందులోనూ షాడోస్ ఇవ్వచ్చు. సో ఇలా పక్కనున్న వాటి అన్నీ ఉంటాయి చూడండి. సో అవుట్లైన్ అనమాట, దానికి అవుట్లైన్ ఇచ్చుకోవచ్చు. మళ్ళీ ఎంత అవుట్లైన్ డార్క్ థిక్ అనేది మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే షాడో కూడా లైట్గా కావాలంటే లైట్గా, డార్క్గా కావాలంటే డార్క్గా, అలాగే గ్లో కూడా. సో మనం ఇచ్చే టెక్స్ట్కి గ్లో కూడా రావాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే స్క్రీన్ పైన వీడియోలో మనకు ఎక్కడ పైన కిందనా లేకపోతే సైడ్కా అనేది కూడా మనం డ్రాగ్ చేస్తే అది కదిలిపోతుంది. సో అది మనం డ్రాగ్ చేసి సెట్ చేసుకోవచ్చు అనమాట ఇలాగా. సో బ్లెండింగ్ ఉంది, అందులోనే చాలా ఉన్నాయి ఆప్షన్స్. సో అందులో మనం ట్రై చేసుకోవచ్చు. అలాగే లేయర్లో సో మళ్ళీ మనం మీడియాని అది ఏంటంటే మనకి ఇష్టమైన పిక్ కూడా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక పిక్ సెలెక్ట్ చేసుకొని ఆ పిక్ని మనం ఆ వీడియోలో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. అది చిన్నగా అయినా కానీ పెద్దగా అయినా కానీ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. సో దాన్ని కొంచెం దాన్ని ఇట్లా లాగితే చిన్నగా అవుతుంది, మళ్ళీ పెద్దగా అవుతుంది. సో అది మనం ఎక్కడ ఏ ప్లేస్లో స్టిక్ చేసుకోవచ్చు అనేది కూడా మనకు తెలుస్తుంది. నేనైతే ప్రస్తుతానికి అది ఈ వీడియోకి అవసరం లేదు కాబట్టి సో నేను స్కిప్ చేశాను అనమాట. సో అలాగే ఏంటంటే ఈ వీడియోని కూడా చేసుకోవచ్చు. సో ఒక పిక్చర్ అనే కాదు, సో వీడియోని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా వీడియో కూడా రన్ చేసుకోవచ్చు. అంటే వీడియో పైన మళ్ళీ ఇంకో వీడియో, అది లేయర్ లాగా. అలా చూడండి, మా పాపని సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు అవసరం లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను. అలాగే ఏ పిక్ అయినా సరే మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చాలామంది ఒక వీడియో రన్ అవుతుంటే సో కింద వాళ్ళ ఫోటో కానీ లేకపోతే ఏదైనా పిక్చర్ కానీ అలా పెట్టుకుంటారనమాట. సో అది కూడా వీడియోని కూడా కట్ చేసి పెట్టేసుకుంటారు అనమాట. సో ఇంకా ఫర్దర్గా నేను ఒక వీడియో చేస్తాను నేను మళ్ళీ. సో చూడండి, వీడియో రన్ అవుతుంటే అదొక వీడియో వస్తుంది చూడండి పైన. సో మేము బజ్జీల వీడియో కూడా వస్తుంది. సో దాన్ని నేను స్కిప్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే ఆప్షన్ మళ్ళీ వెళ్తే సో ఇందులో అన్ని ఇమోజీస్ ఉన్నాయి చూడండి. సో ఫేవరెట్ అని, స్మైలీస్ అని, లెటర్ అవుట్ అని చెప్పేసి, లెటర్ కట్అవుట్స్, టెక్స్ట్ లేబుల్స్, పేస్టల్ అని ఇవన్నీ ఉన్నాయి చూడండి ఆప్షన్స్. సో మనము ఖాళీ ఉన్నప్పుడు ఏంటంటే ఇవన్నిటిని వాటిని ఏంటంటే ఇందులో ఏముంది, ఇది సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఊరికే ర్యాండమ్గా ఒక వీడియో కట్ చేసినట్టుగా మనం ట్రై చేయాలి. సో అప్లోడ్ చేయం కదా, ఊరికే ఎడిట్ చేయడం కాబట్టి ఎడిట్లో మనం ఏంటంటే ఊరికే ఒక దాని మీద ప్రయోగం చేయవచ్చు అనమాట. సో నేను ఫస్ట్ అలాగే చేశాను, ఏమవుతుందా అని చెప్పేసి. సో ఇందులో చూడండి ఎఫెక్ట్లో కలర్లో ఐసోలేషను, కలర్ ఇన్వర్సేషన్, అంటే ఇది జూమ్ అని, ఫేవరెట్ అని, ఓవరాల్ యానిమేషన్ అని చెప్పేసి ఇవన్నీ ఉంటుంది చూడండి. సో కలర్ చేంజ్ అవుతుంది, షేడ్ అవుతుంది. సో ఇవన్నీ పిక్చర్స్కి అయితే చాలా బాగుంటుంది. సో ఇది వీడియో కాబట్టి నేనైతే సింపుల్గా ఈ వీడియోని నేను ఇలాగే కంటిన్యూ చేస్తున్నాను. సో ఇలా మొత్తము ఎడిట్ అయిపోయింది. సో నేను ఇది షార్ట్ కదా, షార్ట్కి సబ్స్క్రైబ్ అని మనము ఆడ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. లాంగ్ వీడియోకి అయితే చేయొచ్చు. మ్యాక్సిమమ్ లాంగ్ వీడియో కూడా అవసరం లేదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ వాయిస్లో చెప్తున్నాం కదా, ఒక్కోసారి వాయిస్లో చెప్పేటప్పుడు మనం చేస్తే అయిపోతుంది. సో ఈ వీడియోని పైన ఉన్న యారో మార్క్ క్లిక్ చేస్తే అది సేవ్ యాజ్ అని చూపిస్తుంది. సో ఇలా ఒక యాడ్ అయితే వస్తుంది. దాన్ని ఏంటంటే స్కిప్ చేయాలి. స్కిప్ చేసి సేవ్ యాజ్ వీడియో అని మనం దాని మీద ప్రెస్ చేస్తే సో ఏ వీడియోస్ వచ్చినా కూడా స్కిప్ చేస్తే అది డౌన్లోడ్ అవుతుంది చూడండి. సో ఇదేంటంటే కైన్ మాస్టర్లో డౌన్లోడ్ అవుతుంది. సో అలాగే మన ఫోన్ గ్యాలరీ ఉంటుంది కదా, ఆ ఫోన్ గ్యాలరీలో కూడా సేవ్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. సో అప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్గా గ్యాలరీ నుంచి యూట్యూబ్లోకి అది వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట.
సో ఇది ఈజీ ప్రాసెస్ అండి నాకు తెలిసిందైతే. ఇంకా డీప్‌గా ఇంకా చాలా ఉన్నాయి. సో నేను మాత్రం ఇంతే సింపుల్‌గా చేస్తాను. సో ప్రస్తుతానికి నేను ఫస్ట్ ఇలాగే చేసేదాన్ని. సో మనకి ఇంకా ఏం తెలీదు కదా! సో స్టార్టింగ్ యూట్యూబ్‌లో ఎలా చేయాలో ఏంటో తెలియక ఇలా చేసేదనమాట. సో ఇలా మధ్యలో ఒక యాడ్ అయితే వస్తుంది. దాన్ని ఏంటంటే 2 టైమ్స్ అలా ప్రెస్ చేసామంటే ఆ వీడియో వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆ వీడియో సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని గ్యాలరీ ఓపెన్ చేసి మనం గ్యాలరీలో చెక్ చేయాలి ఒకసారి వచ్చిందా లేదా అని. సో సేవ్ అయిందా లేదా అని చెప్పేసి మనం గ్యాలరీలోనైతే చూసుకోవాలన్నమాట. సో లేదంటే ఆటోమేటిక్గా మనకు కైన్ మాస్టర్ అని కూడా గ్యాలరీలో కైన్ మాస్టర్ అని కూడా ఉంటుందన్నమాట. అది ఒక ఫోల్డరు. సో అన్నీ కైన్ మాస్టర్కి సంబంధించినవి కూడా ఆ ఫోల్డర్లో అయిపోతాయి. యాజ్ ఏ వచ్చేసిందనమాట వీడియో కూడా. సో వీడియో కూడా సేవ్ అయిపోయింది గ్యాలరీలో. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సేవ్ అయిపోయిన వీడియోని మనం యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మీ యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసుకోవాలి. సో మీకున్న యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇదేంటంటే మనం షార్ట్ అప్లోడ్ చేస్తున్నాం కదా! సో దీన్ని మీరు షార్ట్ ఏ టైంలో అప్లోడ్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది, ఎక్కువ వ్యూస్ వస్తున్నాయని చూసుకొని అదే టైంలో మీరు చేసుకోవడం చాలా మంచిదండి. సో నేనైతే ఈవినింగ్ టైంలో ఆర్ మార్నింగ్ టైంలో చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే ప్లస్ సింబల్ ఓపెన్ చేసిన తర్వాత ఓకే చేసిన తర్వాత ఇలా వస్తుంది కదా! సో కింద వీడియో, షార్ట్, లైవ్, పోస్ట్ అని ఉంది. సో ప్రస్తుతానికి మనం షార్ట్ వీడియోని అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి షార్ట్ అని సెలెక్ట్ చేసుకొని సో వీడియోస్లోకి వెళ్ళిపోయి మనం తీసిన ఈ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అది ప్లే అవుతుందా లేదా అని చూసుకోవాలి. సో మంచిగా అంతా కరెక్ట్గా ఉంది అన్నాక డన్ అని ప్రెస్ బటన్ నొక్కాలన్నమాట. సో డన్ అని నొక్కిన తర్వాత ఇలా ప్రాసెస్ అవుతుంది. సో ప్రాసెస్ అంతా యూట్యూబ్ అదంతా తీసుకునేదాకా మనం వెయిట్ చేయాలి. సో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో యాడ్ సౌండ్ అని ఉంది చూడండి పైన. యాడ్ సౌండ్ దగ్గర సో మనకు ఏ సౌండ్ అయితే కావాలి, సాంగా లేకపోతే డైలాగ్సా అసలు మ్యూజిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ట్రెండింగ్ సాంగ్ ఏదుందో చూసుకొని అది కూడా 1 మినిట్ ఉండాలి. ఈడన్ని సెకండ్స్లో ఉన్నవి సెలెక్ట్ చేస్తే మళ్ళీ మిగతా వీడియో సైలెంట్ అయిపోతుంది. సో అందుకని మనం 1 మినిట్ వీడియోకి 1 మినిట్ సాంగ్ కానీ మ్యూజిక్ కానీ కావాలి. సో 1 మినిట్ ఉన్నది మనం చూసి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అది కూడా ట్రెండింగ్లో ఉన్నది. ప్రజెంట్ మనం ఏది అయితే ట్రెండింగ్లో ఉందో అది చూసుకోవాలన్నమాట. సో చూసుకొని ఆ మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న ఆ మ్యూజిక్ మనము ఆ వీడియోకి కంప్లీట్గా కరెక్ట్గా సెట్ చేసామా లేదా చూసుకోవాలన్నమాట. సో ఇలా 1 మినిట్ ఉన్న మ్యూజిక్ని యారో మార్క్ మీద ప్రెస్ చేస్తే అది సెలెక్ట్ అవుతుంది. ఇన్ కేస్ అది సో సెకండ్స్ చూపిస్తుంది అనమాట. మనం ఆ సెకండ్స్ మీద ప్రెస్ చేస్తే మనకు 60 సెకండ్స్ అని కూడా చూపిస్తుంది. సో ప్రెస్ చేస్తే సరిపోతుంది. అలాగే మనం ఏంటంటే సో నెక్స్ట్ యాడ్ అనేది ఉంది కదా, అది ఓపెన్ చేస్తే మన వీడియో కనిపిస్తుంది. సో ఆ వీడియోని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే అది వీడియో అంతా ఒకసారి వీడియో ప్లస్ మ్యూజిక్ అంతా ప్రాసెస్ జరుగుతుందన్నమాట. సో ప్రాసెస్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. అది కంప్లీట్గా ప్రాసెస్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయి చూడాలంటే మధ్యలో మళ్ళీ బ్యాక్ కానీ నొక్కకూడదు. సో మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాల్సి వస్తుంది. సో ఆ ప్రాసెస్ అయ్యేంత వరకు మనం కొంచెం వెయిట్ చేయాలన్నమాట. సో యూట్యూబ్ వాళ్ళు అందులో ప్రాసెస్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. సో వన్స్ ఒకసారి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది. సో అప్పుడు ఏం చేయాలి అని అంటే మనము ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్ అని, లైటింగ్స్ అని, ఇంకా స్పీడ్ అని ఉన్నాయి. అది కూడా చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ అని నొక్కగానే మనము ఇప్పుడు వీడియో మీద ఏదైనా రాయాలి అనుకున్నా రాయొచ్చు. లైక్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోమని, లేదంటే ఆ వీడియో ఏంటి ఇప్పుడు నేను పెరుగు చారు చేస్తున్నాను సో పెరుగు చారు అని పెట్టచ్చు. సో ఎంతో టేస్టీ పెరుగు చారు అని మనం ఒక టైటిల్ అంటూ దాని మీద రాసుకోవచ్చు అనమాట. సో నేను ప్రస్తుతానికి ఏంటంటే పెరుగు చారు చేస్తున్నాను కాబట్టి సో పెరుగు చారు అని రాసుకున్నాను. అలాగే కింద సబ్స్క్రైబ్ అని రాసుకున్నాను అనమాట. సో ఈ పైన లైన్ ఉంది కదా, సో అది ఫ్రంట్ సైజు చిన్నగా పెద్దగా చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో అలాగనమాట పెరుగు చారు అని నేను రాసుకున్నాను.
చూడండి ఒకసారి. సో నేనైతే ఇంగ్లీష్లో రాసుకోవాలి, అలాగే తెలుగు ప్యాడ్ ఉంటే తెలుగు మీద తెలుగు పేరు కావాలంటే తెలుగు కూడా వస్తుంది చూడండి. దీనికోసం మనం తెలుగు కీప్యాడ్ కావాలంటే కూడా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో అది కూడా మీకు ఒకసారి నేను చెప్తాను. సో తెలుగు రాసుకుంటున్నాను నేను పెరుగు చారు అని, అలాగే మజ్జిగ చారు అని కూడా రాసుకోవచ్చు. సో మజ్జిగ చారు అన్న వీడియో చాలా ఉన్నాయి కాబట్టి సో నేను మేమైతే పెరుగు చారు అంటాం కాబట్టి సో నేను పెరుగు చారు అని రాసేసుకున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేయమని కూడా మనం సజెస్ట్ చేయాలి కాబట్టి సో నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అని కూడా చిన్నగా టైప్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో దానికి నేను కలర్ షేడ్ కూడా ఇవ్వచ్చు అనమాట మనము. సో పైన చూసారా కలర్స్ కనిపిస్తున్నాయి చూడండి, అన్ని మల్టీ కలర్స్ కనిపిస్తున్నాయి. సో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఆ వీడియోలో సో ఎక్కడ మనం సెట్ చేసుకోవాలో కూడా దాన్ని కొంచెం అటు ఇటు ఫింగర్తో అంటే వచ్చేస్తుంది అనమాట. సో అలాగే కింద కూడా చూడండి వీడియో క్వాలిటీ, సో వీడియో కలర్ చేంజ్ చేయడం అవన్నీ ఉన్నాయి. సో ఇంకేంటి నెక్స్ట్ అని కొట్టేసేయాలన్నమాట. కొట్టిన తర్వాత ఇప్పుడు ఏంటంటే టైటిల్. సో టైటిల్ మనకు మనం ఏ టైటిల్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ టైటిల్ ఇచ్చేసుకోవాలన్నమాట ఫస్ట్. సో నేను ఫస్ట్ అయితే ముందుగా పెరుగు చారు అని ఇచ్చేస్తున్నాను ర్యాండమ్గా. సో తర్వాత మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం అలా రాసుకొని సో సబ్ టైటిల్స్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ కింద ఇది స్లాష్ అన్ని ఇట్లా స్ట్రైట్గా ఉన్న సింబల్ని అయితే ఇచ్చేసుకోవాలన్నమాట. సో దాని తర్వాత సబ్ టైటిల్స్ కూడా అలాగే ఇచ్చేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే ఇందులో షార్ట్స్, వైటీ షార్ట్స్ ప్లస్ ఏంటంటే యూట్యూబ్ షార్ట్స్, వైరల్ షార్ట్స్ అండ్ ట్రెండింగ్ షార్ట్స్, ఫీడింగ్ షార్ట్స్ అండ్ రీల్స్, అలాగే ట్రెండింగ్, అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇలా ఏవైతే కొన్ని ట్యాగ్స్ అదేంది ఇవ్వాలన్నమాట. సో అవి ప్రస్తుతానికి ఇవైతే పెట్టుకోవాలన్నమాట. సో వీడియోకి అయితే వీడియో అని ఉంటుంది, షార్ట్ అని కాకుండా వీడియోకి అయితే వీడియో పెట్టుకోవాలి, వైటీ వీడియో, సో వైరల్ వీడియోస్ అలా పెట్టుకేసుకోవాలి. సో దీనికైతే ఇది ఈ మాత్రం సరిపోతుంది అనమాట. సో ఇలా ఒక 100 వర్డ్స్ మాత్రమే ఇవ్వగలుగుతాం, లెటర్స్ మాత్రమే ఇవ్వగలం అనమాట. సో మిగతా లొకేషన్ ఏంటంటే మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి సో ఇండియా అని టైప్ చేయగానే కింద ఇండియా అని వస్తుంది. సో దాని మీద క్లిక్ చేస్తే అది సెలెక్ట్ అయిపోతుంది. అలాగే ఇది ఏంటంటే పిల్లల వీడియోనా లేదా అనేది, ఇదైతే పర్టికులర్గా పిల్లలది కాదు కాబట్టి సో నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో అలాగే వీడియో రికమెండ్ వీడియో అనమాట, రిలేటెడ్ వీడియో ఈ రిలేటెడ్ వీడియో అంటే మనం ఆల్రెడీ చేసిన వీడియోలలో ఏ వీడియోని మనం ఈ వీడియో తర్వాత రికమెండ్ చేయగలుగుతామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఏంటంటే సో పిక్చర్ చూడండి, దీని ఏమంటారంటే థంబ్నెయిల్, షార్ట్కి కూడా థంబ్నెయిల్ చూడండి కింద వీడియో మొత్తం ఉంటుందన్నమాట. సో ఆ వీడియోలని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో అది ఫింగర్తో ఇలా డ్రాగ్ చేస్తే మనకు ఇలా వస్తుందన్నమాట, పిక్చర్స్ లాగా వస్తుంది. సో మనకి ఎక్కడ కావాలో ఏ పిక్చర్ కావాలో అది చూసుకుంటూ సో మనకి ఏదైతే నచ్చుతుందో అక్కడ స్టాప్ చేసుకుంటే అది సెలెక్ట్ అయిపోతుంది. సో నేనైతే అలా పెట్టేశాను. సో దాని మీద పెట్టిన తర్వాత పైన సో స్టిక్ సింబల్ ఉంటుందన్నమాట. సో కరెక్ట్ సింబల్ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేస్తే అది సెలెక్ట్ అయిపోతుంది. చూడండి ఇందాక స్టవ్ అది ఉంది, సో ఇప్పుడైతే పెరుగు చారుది పడిపోయింది. సో అలాగే వీడియోని ప్రైవేట్ ఉంది కదా, సో మనం పబ్లిక్లో పెట్టుకోవాలి. అది ఎప్పుడు తర్వాత పబ్లిక్లో పెట్టుకోవాలి, ఇప్పుడైతే ప్రైవేట్ కానీ అన్లిస్టెడ్ కానీ అని పెట్టుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఓన్లీ ఆడియో రీమిక్సింగ్ అని కూడా ఉంది చూడండి ఇందాక ఆప్షను. సో అదేంటంటే మన ఆడియో వేరే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అని అంటే అవసరం లేదు. సో ఓన్లీ మనదే ఉండాలి అంటే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో కింద అప్లోడ్ షార్ట్ అని ఉంది, సో దాన్ని మనం ప్రెస్ చేయాలన్నమాట. సో ఇది ప్రెస్ చేసేసుకున్న తర్వాత కింద చూడండి వీడియో అప్లోడ్ అవుతుంది, అప్లోడింగ్ టు యువర్ వీడియో అని. సో ఇదేంటంటే ఒకసారి సీ వీడియో అని ఉంది కదా, సో అది మనం ప్రెస్ చేసుకో, ఇలా వీడియోని ఓపెన్ చేసుకున్న తర్వాత సో అలా చూపిస్తుంది చూడ అప్లోడింగ్ అని. సో అదంతా కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి.
సో వెయిట్ చేయకుందే ముందే మనము దాన్ని 3-4 సార్లు ప్రెస్ చేసి అది ఏమవుతుందో అని మనం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. సో దానంతట అదే 100% అప్లోడింగ్ అయిపోయిన తర్వాత సో వాచ్ ద వీడియో అని మనకు చూపిస్తుంది అనమాట. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. సో ఇలా 100% వీడియో అప్లోడ్ అయిన తర్వాత సో ప్రొసీడ్ అని వస్తుంది అనమాట. సో అది అలా అయిన తర్వాత మనం ఒకసారి క్లోజ్ చేసేసుకోవాలి. సో క్లోజ్ చేసుకొని ఒకసారి యూట్యూబ్ క్లోజ్ చేసుకొని సో మళ్ళీ ఓపెన్ చేయాలన్నమాట. సో యువర్ వీడియో 1 అప్లోడింగ్ అంటే 1 వీడియో అప్లోడ్ చేస్తున్నాము. సో రెడీ టు వాచ్ అని ఉంది కదా, దాన్ని ఒకసారి క్లిక్ చేసుకొని సో మన వీడియో ఎలా అప్లోడ్ అయింది అనేది మనం ఒకసారి చూసుకోవచ్చు అనమాట. సో వీడియో అప్లోడ్ అయిన తర్వాత సో దాన్ని మనం ఏంటంటే అది చూడండి, నేనే 2 టైమ్స్ చూసాను కాబట్టి 2 వ్యూస్ అని వస్తుంది. సో అది ప్రైవేట్లోనే ఉంది. సో మనం దాన్ని పబ్లిక్లో పెట్టాలి అని అంటే సో ఆ వీడియోకి పక్కన 3 డాట్స్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయాలి. సో దాన్ని క్లిక్ చేసి మనం ఎడిట్ అని ఉంది కదా ఆప్షన్, సో ఎడిట్ అడ్వాన్స్డ్ అని ఉంది కదా, అందులోకి వెళ్ళాలి. అదేంటంటే మనం ఎప్పుడు ఎడిట్ చేయాలన్నా అప్లోడ్ చేయాలన్నా కూడా మనం అది యూట్యూబ్ స్టూడియోలోనే చేయాలి. సో ఎడిట్ కూడా యూట్యూబ్ స్టూడియోలోనే చేయాలన్నమాట. సో దాంట్లో ఏంటంటే ఆ డిస్క్రిప్షన్ ఉంది కదా, సో డిస్క్రిప్షన్ మనం టైటిల్ ఏదైతే ఇచ్చుకున్నామో దాని రిలేటెడే మనం డిస్క్రిప్షన్లో కూడా కంపల్సరీగా ఇవ్వాలన్నమాట. సో కొంచెం డిస్క్రిప్షన్లో వేరే లేకపోతే టైటిల్ వేరే అలా ఉంటే కొంచెం వ్యూస్ అనేవి తగ్గిపోతాయి. సో ఏంటంటే సేమ్ టైటిల్ ఇచ్చి దాంట్లోనే మనం హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో అలా సో డిస్క్రిప్షన్లో అయిపోయిన తర్వాత అలాగే ట్యాగ్స్ అనమాట. సో ట్యాగ్స్ ఏంటంటే నేను ఆల్రెడీ ఇచ్చేసుకున్నాను. సో అదేంటంటే మనము పెరుగు చారు గురించి ఇచ్చాము కాబట్టి సో గూగుల్లోకి ఒకసారి ర్యాపిడ్ ట్యాగ్స్ అని ఓపెన్ చేసి అందులో మనము మన వీడియోకి సంబంధించిన రిలేటెడ్వి సో మనం అందులో సెర్చ్ చేస్తే వాటిని కాపీ చేసి మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవడమే అనమాట. సో ఇప్పుడు ఏంటంటే పైన ఉన్న సేవ్ అని కొట్టేస్తే సో వీడియో అప్లోడ్ అయిపోతుంది అనమాట. సో వీడియో ఇప్పుడు పర్ఫెక్ట్గా అప్లోడ్ అయిపోయింది. సో అప్పుడు ప్రైవేట్లో పెట్టాము కదా, ఇప్పుడు పబ్లిక్లో పెట్టి సో మనం అప్లోడ్ చేసేయాలి. సో చేస్తే వీడియో అంతా కంప్లీట్గా అప్లోడ్ అయిపోయింది అనమాట. సో ఇప్పటి నుంచి మన వ్యూస్ని మనము చెక్ చేసుకోవచ్చు. సో వీడియో కంప్లీట్గా పర్ఫెక్ట్గా అయిపోయింది అనమాట. సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో గంట సింబల్ని కొట్టండి నా నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ని వాచ్